తెలంగాణలో గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు కావస్తుంది. సో, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పుకునే కంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. రెండోది అక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చి 4 నెలలు కావలసింది. సో, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించి అసలు పాలన ఎలా ఉందని మీరు చెప్తారు? నా దృష్టిలో రెండు రాష్ట్రాలు వరస్ట్ పాలన నడుస్తుందంట. హ్మ్. తెలంగాణలోనే అలానే ఉంది. హ్మ్. ఆంధ్రాలో గూడా అంతకంటే దారుణంగా ఉంది. హ్మ్. తెలంగాణలో రోజు కూల్చివేతలు, లేదంటే బెదిరింపులు, బ్లాక్‌మెయిల్స్. నిన్న చూస్తే యూట్యూబ్ ఛానెల్స్ మీద అవును. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు. అది చాలా తప్పు గదా! అవును. ఇప్పుడు యూట్యూబ్ ఛానెల్స్ అనేది ఈరోజు దాంట్లో దాదాపుగా 80% ఆఫ్ ద ఎవరైతే ఎంప్లాయీస్ అందరూ మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులే. అవును. మెయిన్ స్ట్రీమ్ నుంచి వచ్చిన జర్నలిస్టులే. అవును. ట్రూ. ట్రూ. వాళ్ళందరూ పనిచేసి మెయిన్ స్ట్రీమ్ నుంచొచ్చి ఇప్పుడు యూట్యూబుల్లో చేస్తా ఉన్నారు వర్క్. అంటే కొంత సాలరీలు హైక్ అవ్వటం వల్లో, లేదంటే ఇండివిడ్యువాలిటీ ఉండాలనో, లేదంటే ఆ సంస్థల నుంచి కొత్త సంస్థకెళ్ళాలనో అట్లా పనిచేసేవాళ్ళే. సో, వాళ్ళందరిని యూట్యూబ్‌లో ఇలా జర్నలిస్ట్‌లా ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు. అసలు వాళ్ళకన్నా కొసరు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారంటే, కొసరు వాళ్ళు అసలు వాస్తవాలు చూపిస్తున్నారు కాబట్టి, కొసరు వాళ్ళకి ఆ మాత్రం ఉంటది. అసలెవరు కొసరెవరు? ఈయనే కొసరు గదా! వాస్తవం కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు. కొసరాయన ముఖ్యమంత్రి అయ్యాడు గదా! అసలోళ్ళు అవ్వలేదు గదా! కాంగ్రెస్ పార్టీలో. జనరల్‌గా కాంగ్రెస్ పార్టీలో అసలోళ్ళు ముఖ్యమంత్రి అయ్యారా? కొసరాయన అయ్యాడా? కొసరాయన అయ్యాడు రేవంత్ రెడ్డి. అందుకని కొసరోళ్ళు వద్దంటున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు కనుసైగల్లో తెలంగాణ రాష్ట్రం పాలన నడుస్తుంది. మేము 100%. డిక్లేర్ చేస్తున్నాం ఆ మాట ఇప్పుడు. 100%. నిజంగా ఇంకొక మాట, మొన్నొచ్చినటువంటి వరదలప్పుడు అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ గాని ఉండుంటే, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ ఉండుంటే ఆంధ్రప్రదేశ్‌లో సేమ్ ఇదే సిట్యుయేషన్‌లో జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ కుట్ర పన్ని విజయవాడకు వరదను వదిలాడని చెప్పేవాళ్ళు తెలుసా? అవును. చెప్పండి. అలాంటి గలీజు గాలి మీడియాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం భరిస్తా ఉంది. లేదంటే కేసీఆర్ గారంటే అమ్మో! కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కుట్ర పన్ని ఆ వరదన్నిటిని విజయవాడకు తోలేసారు ఖమ్మం నుంచి. అవసరమైతే ట్యాంకర్‌లు తీసుకొనొచ్చి అన్నీ ఈడ పోసేసారు. లేకపోతే మునిగేది కాదని చెప్పేవాళ్ళు. ఈ రోజు శాటిలైట్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళందరికీ క్లియర్ కట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయంట. ఇది ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సరే నెగెటివ్ వార్త ఇక్కడ స్ప్రెడ్ ఉంది, అక్కడ చేయడానికి ఉందండి. లేదు. ఈవెన్ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది. ఈరోజు ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రముఖ ఛానెల్స్‌గా ఉన్నటువంటి 2 ఛానెల్స్ భయపడినటువంటి పరిస్థితుల్లో. అవును. భయపడి వాళ్ళ మీద ఏమైనా వార్తేస్తే ఆ ఛానెల్ ప్రసారాలు అక్కడ ఆపేస్తారేమో అన్నటువంటి భయానక వాతావరణంలో ప్రధాన ఛానెల్స్ ఈరోజు భయపడుతున్నటువంటి పరిస్థితి నడుస్తుంది. ఈవెన్ స్టిల్ ఇక్కడ గూడా అంతే. ఆ స్టిల్ నడుస్తున్నటువంటి పరిస్థితిలో ప్రధాన మీడియా చూపించకపోతే, చూపిస్తున్నటువంటి ఎవరైతే యూట్యూబ్‌లు ఉన్నాయో వాళ్ళ మీద కక్ష కట్టి అరెస్టులు చేసేటటువంటి పరిస్థితి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేటటువంటి పరిస్థితి. సేమ్ ఇక్కడ మా దగ్గర అదే నడుస్తుంది. సేమ్ ఇక్కడ తెలంగాణలో గూడా అదే ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితి. మేమైనా గూడా జర్నలిజం చేయకుండా మేము ఈ ఫీల్డ్‌లోకి రాలేదు. మేము ఎంతో కొంత చదువుకొని మేము కూడా సర్టిఫికేట్స్ అవి తీసుకొని వచ్చాం మేము. మేమేం గొట్టాలతో రాలేదు. లేకపోతే ఇది జేయలేదు. అసలు చెప్పాలి అంటే ఈరోజు టీడీపీ ప్రభుత్వం గాని, కాంగ్రెస్ ప్రభుత్వం గాని మెయిన్ గెలవడానికి రీజన్ అంటే 80% సోషల్ మీడియానే. అదే సోషల్ మీడియా లేకపోతే ఈరోజు మీ మీద ప్రచారాలొచ్చేవా? మీరు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళినప్పుడు మేము కూడా యెస్. వచ్చాం గదా! మేమెళ్లి కవర్ చేయబట్టే కదా ఈరోజు మీరన్నది ప్రభుత్వాలు ఇంటర్వ్యూలు గూడా ఉన్నాయి గదా! ఆ! చేసినయి. ఆ! అదే యూట్యూబ్ ఛానెల్‌కి అదే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు గూడా ఉన్నాయి గదా! ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి. అసలు వాళ్ళకన్నా కొసరు వాళ్ళు అని అసలు అనడం ఎంత పెద్ద తప్పు మాట అంటే అది. స అసలేంది, కొసరేంది ఇప్పుడు అన్నిటిని ఒక రకంగా ఏసి ఎవరైనా నిజంగా తప్పుగా ఉంటే ఇదిగో పలానా యూట్యూబ్ ఛానెల్ పలానా రకంగా ఉంది అని వాళ్ళ వరకే మాట్లాడాలి తప్ప నువ్వు అందరిని అసలు వాళ్ళెవరో మనకు సంబంధం లేదు. వాళ్ళు జర్నలిస్టులా, ఈళ్ళు జర్నలిస్టులా అంటే నువ్వు నాయకుడు అని ఇంకోళ్ళు కూడా క్వెషన్ చేస్తారు కదా! సో, అది విత్‌డ్రా చేసుకుంటే మంచిదనేది నా అభిప్రాయం. ఇంకా ఈ హైడ్రా విషయానికొస్తే అటు ఆంధ్రాలో కూడా భారీ కూల్చివేతలు నడుస్తున్నాయని విన్నాను. అండ్ ఇక్కడ తెలంగాణ విషయానికొస్తే మనం ఇంక చెప్పక్కర్లొద్దు చాలా మంది నిన్న గాక మొన్న సున్నం చెరువు దగ్గర ఎంతోమంది గార్బేజ్‌కి సంబంధించిన అంటే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి దాదాపు 10 ఏళ్ల పాటు ఇక్కడే ఉన్నారంట. రైట్. వాళ్ళుండడం తప్పే కాదనట్లేదు. కాకపోతే వాళ్ళకి కనీసం ఎంతో కొంత నష్టపరిహారం గాని లేకపోతే పునరావాస కేంద్రాలు చూపించి పంపించేస్తే బావుండేది గదా! ఒక్కటేందంటే మీరు అక్రమంగా ఉన్నటువంటి కట్టాలని కూల్చేస్తాను అంటే దాన్నెవడు కూడా అడ్డుకోవట్లేదు పాయింట్ నంబర్. అడ్డుకోవట్లేదు. అవును. దానికి మనం ఒక రూలు, తనకొక రూల్ అనేది ఉండకూడదు. అవును. ఇప్పుడు ఈరోజు 'రామోజీ ఫిల్మ్ సిటీ' అక్రమ నిర్మాణం కాదా? ఈరోజు 'రామానాయుడు స్టూడియో' అక్రమ నిర్మాణం కాదా? మీ తెలుగుదేశం పార్టీయో లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకులో ఏదైతే గండిపేట చెరువులకు సంబంధించినటువంటి ఆ లొకాలిటీలో కట్టుకున్నటువంటి ఫార్మ్ హౌస్‌లు అక్రమాలు కాదా? అనేకం ఉన్నాయి గదా! ఇక్కడ గూడా. ఉన్నాయి. 2 ఆంధ్రాకి సంబంధించి ఆయనేదో కూల్చివేతలు గూడా మా దగ్గర గూడా అంటున్నారు గదా! నిజంగా వెల్కమ్ కూల్చండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి? విజయవాడ కరకట్టలో ఉన్నటువంటి అక్రమ నివాసాల నుంచి స్టార్ట్ కావాలి గదా! మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం, గోకరాజు, చంద్రబాబు నాయుడు గారున్న లింగమనేని ఇట్నుంచి మొత్తం స్టార్ట్ కావాలి గదా! గీతం కాలేజీలే అక్రమ నిర్మాణం గదా! ఆ రోజు మేము కూల్చివేతలకెళ్తే దాదాంతా గగ్గోలు పెట్టారు గదా! సో, ఈరోజు వరకు స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తే ఎట్లా?
2 పేదవాడికి ఒక న్యాయం, పెత్తందారికి ఒక న్యాయం ఉండకూడదు కదా! మీరన్నట్టుగా నిజంగా నాగార్జున గారిది ఆ రోజు స్టే ఇచ్చింది. అయినా అప్పటికే మీరు కూల్చేశారు. హైకోర్ట్ స్టే ఇచ్చే సమయంలో మీరు కూల్చేశారు. మరి అదే వేగం మిగిలిన వాటి మీద చూపించండి. నారా లోకేష్‌కి సంబంధించి రెడ్ బుక్‌లో నాగార్జున పేరు ఉంది కాబట్టి ఎన్ కన్వెన్షన్‌ని కూల్చారు అన్న మాట కూడా నేను బాగా విన్నాను. దాని గురించి మీరేం చెప్తారు? నేను నమ్ముతున్నా. ఎందుకు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సినిమా హీరో నాగార్జున గారికి ఏం సంబంధం అలాగే లేదు. లోటస్ పౌండ్ గోడను కూడా టచ్ చేశారు. సినిమా హీరో నాగార్జున గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదు. హ్మ్. కానీ జగన్ గారితో కొంచెం ఫ్రెండ్‌షిప్‌గా ఉంటాడనేటటువంటి ఆలోచనతో, హ్మ్. సో వాళ్ళకేదో ప్రచారానికి పిలిస్తే రాలేదన్న అటువంటి దాంతోనో, సో నిజంగా అది కుట్రపూరితంగా కూల్చినట్టు కనపడుతుంది. ఇప్పుడు ఎందుకంటే మిగిలినవి కూడా కూల్చండి అట్లానే ఉంటే. నేనంటున్నాను ఇప్పుడు నాగార్జున గారిది అక్రమం అన్నప్పుడు మీరు మీరు అనేక మందియి కూడా అక్రమాలున్నాయి కదా! మరి ఆయనదొక్కటే కూల్చి మిగిలినయి ఎందుకు కూల్చలా? ఈరోజు ఇనార్బిట్ మాల్ మొదలుకొని అనేక అపార్ట్‌మెంట్లు, అనేక ఏదైతే సూపర్ ఇదండి మాల్సు, షాపింగ్ మాల్సు ఇవన్నీ కూడా అనేక అక్రమాలతో ఉన్నాయే. అంటే వాటన్నిటికి అంటే చెరువుల్ని వాటన్నిటిని ఆక్రమించి కట్టినయే. లోటస్ మరి పౌండ్ కూడా బఫర్ జోన్‌లోనే ఉంది అని అన్నారు. గోడను కూడా టచ్ చేశారు. కోమటిరెడ్డి గారి ఇల్లు కూడా ఉంటది కదా! లోటస్ పాండ్‌లో మరప్పుడు. కాదు ఇప్పుడు లోటస్ పాండ్‌లో జగన్మోహన్ రెడ్డి గారిది ఉన్నప్పుడు కోమటిరెడ్డి గారిదుంది, అనేక మంది రాజకీయ నాయకులదుంది. ఇటు ఆనుకోని దామోదర్ రాజనరసింహ గారిది కూడా ఇవతల పక్క ఉంటది. ఎన్‌టీవీ ఆ కార్నర్ బిట్ ఆయనదే కదా అక్కడ. హ్మ్. హ్మ్. అది లోటస్ పాండ్‌కి ఇవతల పక్కే ఉంటది కదా! హ్మ్. మరి ఉన్నప్పుడు అందరి చుట్టుపక్కల అందరి అక్రమే కదా అప్పుడు. రైట్. అంటే గోడను టచ్ చేశారు గదా! అది అంటే సెక్యూరిటీకి సంబంధించి కొంత ఎవరైనా ఏం చేస్తారంటే వీఐపీ హౌస్‌లకి బయటుంటారు. సెక్యూరిటీకి చిన్న రూముల్లే కట్టి బయటుంటారు కాబట్టి, దాన్ని అక్కడ ట్రాఫిక్ ఏదో అంతరాయం కలుగుతుంది తీసేయమని అని చెప్పి తీసేశారనేది ఉంది. అది కూడా ఏందంటే వాంటెడ్‌గా చేసిందే. సో, అయన్నీ మేము పెద్ద పట్టించుకోదలుచుకోలే. ఎందుకంటే ఇయన్నీ నడుస్తా ఉంటాయి. దాని గురించి ఏదో మేము ఏదో వాళ్ళ మీద మళ్ళీ స్టేట్మెంట్‌లిచ్చి అంత అవసరం కూడా లేదు. సో, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఇక్కడ ఉండట్లేదు కదా! హైదరాబాద్‌లో ఉంటలే మేము. పర్మనెంట్‌గా తాడేపల్లి నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడే ఉంటున్నారు. ఎప్పుడన్నా సంవత్సరంలో ఒక రోజో, 2 రోజులో వస్తే ఇక్కడికి. అంతకు మించి రారు గాబట్టి, సో, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు గాబట్టి, అప్పుడున్నంత సెక్యూరిటీ కూడా ఇప్పుడు వాళ్ళు ఎటు ఇవ్వటం లేదు. సో, ఆంధ్రాలో ఇవ్వట్లేదు, బయట కూడా ఇవ్వటం లేదు. సో, దాని మీద మేము కోర్ట్‌కి గూడా ఎళ్ళాం. సో, వాళ్ళు ఏదో దాన్ని కూల్చేస్తేనో, ఇంకోటో మేము పెద్దగా దాన్ని తీసుకొని, దాన్ని ఇంకా సీరియస్‌గా తీసుకొని చేసే అంత ఆలోచన గూడా లేదు. ఒకటైతే అందరికీ ఒకటే న్యాయం ఉండాలి. ఇప్పుడు మీరు ఇదే రేవంత్ రెడ్డి గారు యాహ్, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆయనేమన్నాడు, 1,00,000 నాగలతో దున్నిస్తా అన్నప్పుడు రామోజీ ఫిల్మ్స్ దున్నేత్తావా లేదా అన్నాడు. మరిప్పుడు ఆయన దున్నిచ్చలేదు గదా! నువ్వు దున్నిచ్చాలి కదా వచ్చి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 300-400 మందికి అక్కడ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే లోపలే. కాకపోతే ఇప్పుడు ఆ గేట్ లోపలికి కూడా అలో చేయనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. అంటే మేము చేసిన గ్రౌండ్ రిపోర్ట్‌లో ఏదుందో అజీజ్ నగర్ కానివ్వండి, లేకపోతే ఇంకొన్ని ఊర్లున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీని ఆనుకుని లోపలికి చాలా ఊర్లున్నాయి. ఆ ఊరు లోపలికి వెళ్తే వాళ్ళు చెప్పినటువంటి మాటలన్నమాట. కనీసం మమ్మల్ని గేట్ లోపలికి కూడా రానివ్వట్లేదు. కొంతమంది ఏంటంటే ఒకసారి మీ ఆధార్ కార్డ్‌లు ఇవ్వండి పట్టాలు ఉన్నాయని నార్మల్‌గా అడిగి తీసుకొని అవి తీ తీసేసుకొని రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోతున్నారంట. అప్పుడు వాళ్ళకి అక్కడ ఇళ్ల పట్టాలిస్తే, ఆ ఇళ్ల పట్టాలిచ్చి అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికని చెప్పి పర్మిషన్‌లన్నీ ఇచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత, మళ్ళీ రామోజీరావు గారు వాళ్ళ రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం మొత్తం దాన్ని స్వాధీనం చేసేసుకున్నారు ఆయన్ని. హ్మ్. ఎందుకంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎవరు కూడా రామోజీరావుని టచ్ చేసేటటువంటి డేర్ చేయలేదు కదా! హ్మ్. లైక్ కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రోసీ గారు కావచ్చు. హ్మ్. సో, వాళ్ళు లాగేసుకున్నారు. ఇంకొకటి అక్కడ అంశం ఏందంటే, స్టిల్ ఈ రోజుకి గూడా అవన్నీ గూడా రామోజీ ఫిల్మ్ సిటీ ఆక్రమణలోనే ఉన్నాయి. అవి ప్రజలకిచ్చినటువంటి పట్టాలు. కానీ అవి ఆక్రమణలోనే ఉన్నాయి. ఇంకొకటి అక్కడ రోడ్డుని ఆక్రమించేశారు ఫస్టు. అవును. అక్కడ ఊరెళ్ళాలి. ఆ కొహెడా నుంచి ఏదో రూట్ ఉంటది. ఆ రూట్‌కి వెళ్ళాలి. ఆ విలేజ్‌లకి వెళ్ళాలి అనంటే, ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఆ ఫిల్మ్ సిటీ ఆ రోడ్‌లోంచి ఎళ్తే వాళ్ళకి 5 నిమిషాల్లో ఎళ్ళేది. ఇప్పుడు మొత్తం చుట్టూతా తిరిగెళ్ళటం వల్ల అయితే 40, అక్కడ ఒక 45 చెరువు మినిట్స్ ఉండేది. చెరువును కబ్జా చేసి కూడా రోడ్ వేయడం జరిగింది. రోడ్డు వేశారు. రెండోది ఆ ఊర్లకు వెళ్ళాలంటే హ్మ్. వీళ్ళ ఆధార్ కార్డ్ చూపిచ్చి పర్మిషన్ తీసుకొని ఫిల్మ్ సిటీ యాజమాన్యం పర్మిషన్ తీసుకొని ఎళ్ళాలి. హ్మ్. ఇంత దౌర్భాగ్య స్థితి ఆ ఫిల్మ్ సిటీ చుట్టుపక్కల ఉంది.